తెలంగాణ సెక్రటేరియట్ ఉద్యోగులు కులాల వారీగా విడిపోయారా? సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన సెక్రటేరియట్ ఎంప్లాయీస్ సంఘాలు వారీగా విడిపోతున్నారా? ఇప్పటి వరకు అంతర్గతంగా ఉన్న కుల రాజకీయాలు బహిర్గతం అవుతున్నాయా? భిన్నత్వంలో ఏకత్వం చూపాల్సిన ఉద్యోగులే ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా తయారవుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణ సెక్రటేరియట్ హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ఒడ్డున కొలువు తీరిన ఈ శ్వేత సౌధం తెలంగాణ గుండెకాయ. రాష్ట్ర పరిపాలనంతా ఇక్కడి నుంచే సాగుతుంటుంది. పాలకులు చేసే చట్టాలు, తీసుకునే నిర్ణయాలు అమలయ్యేది ఇక్కడి నుంచే. ముఖ్యమంత్రి, మంత్రులు, ఐఏఎస్ అధికారులు ఈ భవనంలోనే నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ పరిపాలన సాగిస్తూ ఉంటారు. ప్రజల మధ్య అసమానతల్ని రూపుమాపే నిర్ణయాలెన్నో ఇక్కడ తీసుకుంటారు. తెలంగాణ పరిపాలనకు గుండెకాయ లాంటి సెక్రటేరియట్లో కులాల కుమ్ములాటలు కలకలం రేపుతున్నాయి. రాజకీయాల్లోనే కాదు, ఉద్యోగుల్లో సైతం కుల రాజకీయాలుంటాయని నిరూపిస్తున్నారు తెలంగాణ సెక్రటేరియట్ ఉద్యోగులు. ఇందులో దాదాపు 2000కు పైగా ఉద్యోగులు ఉన్నారు. వీరంతా 2 సంఘాలుగా ఉన్నారు. కులాల పేరు మీద సంఘాలు లేవు. అప్పుడెప్పుడో ఏర్పడిన ఎస్సీ ఎస్టీ సంఘం మాత్రమే ఉంది. తాజాగా బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పడింది. గౌరవ అధ్యక్షుడిగా టి శేఖర్, అధ్యక్షుడిగా తిరందాస్ యాదగిరి ఎన్నికయ్యారు. 10 ఏళ్ల తరువాత సెక్రటేరియట్ ఉద్యోగ సంఘ ఎన్నికలు జరిగాయి. ఈ సంఘం ఎన్నికల ప్రచారం కులాల వారీగా నిర్వహించారు ఆయా సంఘాల నాయకులు. ఇప్పటికే కులాల వారీగా వాట్సాప్ గ్రూపులు సైతం ఉద్యోగులు మెయింటైన్ చేస్తున్నారట. ఎవరైనా ఉన్నతాధికారి వేధించినా, వృత్తిపరంగా ఇబ్బంది పెట్టినా ఆ వాట్సాప్ గ్రూపులలో చర్చలు జరుపుతున్నారట సెక్రటేరియట్ ఉద్యోగులు. ఇదివరకే ఎస్సీ ఎస్టీ సంఘం ఉంది. ఇప్పుడు బీసీ ఉద్యోగుల కోసం మరో సంఘం ఏర్పాటు జరిగింది. తామంతా ఒక్కటేనన్న నినాదంతో హక్కుల సాధన కోసం పోరాడాల్సిన ఉద్యోగులు కులం, సామాజిక వర్గం పేరుతో సంఘాలు పెట్టడం ఏంటనే విమర్శలు వస్తున్నాయి. మరి ఇవి భవిష్యత్తులో కొనసాగుతాయా లేదా ఆరంభంతోనే ఆగుతాయా అనేది చూడాలి.